చెకోడీలండి చేసేద్దామా? పావు కప్పు పచ్చిశనగపప్పుని ఒక గిన్నెలోకి వేసుకొని, వాటర్ వేసుకొని 2 గంటలు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు వరిపిండి, పావు కప్పు మైదా పిండి వేసుకొని, పిండిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. పప్పు నానిపోయిందండి. వాటర్ లేకుండా పప్పుని తీసేసుకోండి. ఎగస్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే ఆరిపోద్ది. ప్లేట్‌లోకి ఇలా పలచగా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, కప్పున్నర వాటర్ వేసుకోండి. ఈ వాటర్‌లోకి తగినంత సాల్టు, ఒక స్పూన్ కారం, ఒక స్పూను నెయ్య, 3 స్పూన్ల నువ్వులు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు పిండిని కొంచెం కొంచెం వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకి తడి అప్లై చేసుకొని పిండిని మెత్తగా మెదిపేసుకొని ఇలా ముద్దలా చేసేసుకొని పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. శనగపప్పు ఆరిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా రోల్‌లా చుట్టేసుకొని మధ్య మధ్యలో శనగపప్పు వేసుకొని, శనగపప్పు ఈ రోలుకి అత్తేలాగా ఇంకొకసారి బాగా రోల్‌లా చుట్టేసుకొని 2 జాయింట్‌లని ఇలా కలిపేసుకోండి. మొత్తం అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. కాగుతున్న ఆయిల్‌లోకి కొంచెం కొంచెం వేసుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. లేదంటే లోపల పచ్చిగా ఉండిపోయి పైన ఏగిపోయినట్టు అయిపోతాయి. ఏసిన వెంటనే కదపకుండా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని ఫ్రై చేసుకొని తీసుకుంటమే. అంతే ఇయి అయిపోయినియి. మిగతాయి కూడా ఇలాగ వేసుకొని ఫ్రై చేసుకుంటమేనండి. క్రిస్పీగా ఉండే నువ్వుల శనగపప్పుతో చెకోడీలు రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి. ఇట్లు మీ గోదావరి అమ్మాయి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.